తెలంగాణలో బీసీల ఉద్యమం వేడెక్కుతోంది. బీసీలకు రాజ్య అధికారమే లక్ష్యంగా కొందరు నేతలు ముందడుగులు వేస్తున్నారు. వారిలో ఈ మధ్య మనకు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వట్టే జానయ్య యాదవ్. మరి బీసీల ఐక్యత సాధ్యమవుతుందా? బీసీలకు అధికారం దక్కుతుందా? ఇవాల్టి మన గెస్ట్ వట్టే జానయ్య యాదవ్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే. ఎట్లున్నారు? ఫైన్. ఎట్లా గడుస్తున్నాయి మీ ప్రస్తుత రోజులు? చూస్తున్నారు ఈ మధ్య కాలంలో టీవీలలో అక్కడక్కడ కనిపిస్తా ఉన్నా. అంటే 70-80 ఏళ్ల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ దేశ జనాభాలో కావచ్చు, ఈ రాష్ట్ర జనాభాలో కావచ్చు, 100% పైన ఉండబడినటువంటి వర్గాలన్నీ కూడా ఆ 1-2% ఉండబడినటువంటి వాళ్ళ పాలనలో ఇప్పటి వరకు కూడా 70-80 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఇస్తారు, ఏదో వస్తుంది అనే ఆశించే స్థాయిలో ఉన్నారు తప్ప ఏమాత్రం అభివృద్ధి చెందలేదనేటువంటి వాస్తవాన్ని గుర్తించడం. కాబట్టి ఇప్పటికైనా ఈ వర్గాలకు అధికారం అందితేనే తప్ప మరి భవిష్యత్తు లేదనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకొని గుర్తించడం లేట్ అయిందా? వాస్తవం తెలుసుకోవటం లేట్ అయిందా? అంటే లేట్ అంటే మనకేం లేట్ కాలే, మన తరాలనే ఆ రకమైనటువంటి పరిపాలన సాగించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జాతులు చదువుకుంటే ఎడ్యుకేట్ అయితే కొద్దిగా ఈ అధికారాన్ని మేము కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అనేటటువంటి దురుద్దేశంతో ఈ 70-80 ఏళ్ళ నుండి కూడా మనందరినీ కూడా చదువుకు దూరం చేయడం, చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు రాకుండా ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ లాంటి కుట్రలు చేసుకుని రావటం, రాజకీయంగా 33% ఉండబడినటువంటి రిజర్వేషన్ని కేసీఆరే 18-20 తీసుకొచ్చిండు. ఇవాళ ముసలి కన్నూరు కాస్తా ఉండు. అంటే ఇలాంటి కుట్రలతోనే ఈ బీసీ వర్గాలను అణచివేస్తున్నారనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నాం. అది సాధించేటటువంటి ఆలోచనలు ముందుకు పోవాలనేటటువంటి క్రమంలో ఈ ప్రయాణం చేస్తా ఉన్నాం. అంటే జానీ గారు, ఇప్పుడు మీరు ఉద్యమంలో ఉన్నారు, బీఆర్ఎస్ తో మీది లాంగ్ జర్నీ. ఏ టైంలో నేను ఇక్కడ ఇంకా ఇమడలేను, ఇక్కడ నేను ఉండలేను అని ఏ టైంలో, ఏ పరిస్థితుల్లో మీకు అనిపించింది? అంటే వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ ఏర్పాటు చేసినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అంటే ఇవి వస్తే ఇక్కడ ఉండబడినటువంటి మేజర్ పీపుల్ ఏదైతే ఉందో వెనుకబడిన వర్గాలే, వీళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాలు దక్కుతాయనేటటువంటి వాస్తవాన్ని నమ్మి, అంటే నేను ఒక డిగ్రీ చదువుకొని ఓ పారా టీచర్గా, ఎల్ఐసి ఏజెంట్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం వస్తే వీటన్నిటికీ చమరగీతం పాడొచ్చు, ఈ జాతులు ఆర్థికంగా ముందుకు పోతాయని నమ్మకంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ తీరా అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇందులో ఉండబడినటువంటి తెలివైనటువంటి బడుగు బలైన వర్గాల్ని వీలైన కాడికి చంపటం, లేదంటే కనుచూపు మేరలో కూడా లేకుండా తెలివైన వాళ్ళందరినీ కూడా అణచివేసి అందులో వాళ్లకు బానిసలుగా సలాం కొట్టేటటువంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి వీళ్ళేదో గొప్పగా అవకాశాలు ఇచ్చినామని చెప్పుకొని ఈ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చరిత్ర చూసినాం. కాబట్టే ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఇంకా మళ్ళోసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యంగా ఈ బడుగు బలైన వర్గాలే వెనకట మనం అనుకుంటుంటే విన్నాం నిజాం పరిపాలన ఇట్లా ఉండేదని, కానీ చూసే కాడికి వచ్చింది. కాబట్టి విభేదించి బయటకు వచ్చి చావోరేవో తెలుసుకుందాం, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలనే లక్ష్యంతో బయటికి రావడం జరిగింది. మీరు మాట్లాడుతుంటే మీ మాటల్లో ఒక ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఎవరి వల్ల అయినా మోసగించబడ్డా అని అనిపించిందా ఎప్పుడైనా? అంటే ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు 1-2% ఉండబడినటువంటి అగ్రవర్ణాలే కదా. అంటే ఎక్కడైనా ధిక్కారం ఎప్పుడు వస్తుంది అంటే అణచివేతకు ఎక్కువ గురైనప్పుడు ఆ అణచివేతల నుంచి పుట్టేదే ధిక్కార స్వరం. కాబట్టి అణచివేత ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నింటినీ కూడా అంటే చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, 160% ఉన్నోనికి 20% రిజర్వేషన్ లేదు, 105% ఉన్నోళ్లకు అంటే అందులో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు ఇవ్వాలనేటటువంటి రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు. అమాంతం తెలంగాణ రాష్ట్రం రాగానే 10% ఈడబ్ల్యూఎస్ కోట. అంటే ఎంత అన్యాయం! అది అన్యాయం అని చెప్తుంటే ఇంటానికే భరించలేనటువంటి పరిస్థితి. ఇక ఇన్నేళ్ల నుంచి ఈ అన్ని రకాల కుట్రలు ఇవన్నీ ఛేదించి వాటినన్నిటిని డెప్త్గా తెలుసుకున్న తర్వాత వాయిస్ రేజ్ అవుతుంది కదా. ఈ ఎందుకు బతికి ఏదో ఒకటి సాధించి పోవాలి, ఈ జాతికి ఏదో ఒకటి లేకపోతే కష్టం అనేటటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు స్వరం పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక అది మనకు సంబంధం లేకుండా ఆటోమేటిక్గా రేజ్ అవుతుంటుంది. బీసీల ఐక్యత కోసం మీరు బాగా తప్పన పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా తీన్మార్ మల్లన్న దగ్గర కనిపిస్తూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ప్రకారం బీసీల ఐక్యత సాధ్యమవుతుందా? ఎన్నేళ్ళు పడుతుండొచ్చు? ఎంత సమయం పడుతుండొచ్చు? ఎందుకు కాదనుకుంటారు? ఎన్నేళ్ళు పట్టొచ్చు? ఎన్ని ఏళ్ళు, ఎన్ని నెలలు అనేదాన్ని అంటే క్యాల్కులేషన్ అయితే చెప్పలేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని కలలో కూడా ఎవరైనా ఊహించరా? ఆనాడు కేసీఆర్ గారు సరే ఆయనకు రాజకీయంగా అవకాశాలు లేకన్నా అవకాశాలు ఉండా ఎందుకు ఆ వాదాన్ని ఎత్తుకుంటూ తెలియదు, కానీ ఆయన ఎత్తుకున్న రోజు ఈ రాష్ట్రం ఏర్పాటయ్యడానికి ఎలాంటి అవకాశాలు లేవు. అది ఎట్లా అంటే రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఏమి అవకాశాలు లేవు కదా. అది ఇవ్వాలంటే రాష్ట్రము కేంద్రము
బలంగా ఉండాలి. అట్లాంటి వాదాన్నే ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత సకల జనులు వచ్చి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సాధ్యమైంది కదా. ఇవాళ ఇక్కడ ఏముంది, బీసీలు రాజ్యాధికారం రావాలంటే ఎవడు ఇచ్చేది లేదు. ఇక్కడ ఈ మా వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యం అయితే సరిపోతుంది. గతంలో ఆ బీసీ వాదానికి ఎందుకు బలం లేదు అంటే చదువుకున్నటువంటి వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో మా తాతల తండ్రులు చదువుకోకపోయినా ఆనాడు మీరు చూస్తూ ఉండ్రు, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కావచ్చు అనేక రకాల పోరాటాలు ఇచ్చారు. వాళ్ళ చదువు లేదు, సోషల్ మీడియా ఇంత పెద్దగా లేదు. అట్లాంటి తరాల నుంచి అట్లాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చినటువంటి మేము ఇలా చదువుకు దగ్గరైనాం. చదువు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయని నమ్మి పోరాటం చేసినటువంటి కుటుంబాలు బీసీలే. అందులో అమరులైనటువంటి వాళ్ళు బీసీలే. కానీ వచ్చిన తర్వాత ఈ దొరలు ఏం చేస్తారు, 1-2% ఉండబడినటువంటి దొరలు ఇవాళ ఈడబ్ల్యూఎస్ ముసుగులను 29 జీవో ముసుగులను ఉన్న ఉద్యోగాలని అంటే 100 మార్కులు వచ్చి 100 ర్యాంక్ వచ్చినోనికి బీసీలలో పుడితే ఉద్యోగం రాదు. 150 ర్యాంక్ వచ్చినోడు ఓసీలలో పుడితే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం వస్తుంది. బీసీలలో పుట్టినోడు 2 లక్షల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి వాడు ధనికవంతుడు. అది ఈడబ్ల్యూఎస్లో పుట్టినోడు 8 లక్షలు ఉన్నా కూడా పేదోడే. ఏంటి అంటే పరిపాలించే కాడ వాళ్ళు ఉండరు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. మనం ఏం చేసే పరిస్థితి లేదు. చట్టం చేసే కాడ మనం లేనప్పుడు మనకి ఎట్లా ఇంప్లిమెంట్ అయితే అంటే చట్టం చేసే కాడికి మన జాతుల్ని పంపే అవకాశం వస్తే పంపినప్పుడే ఇవన్నీ సాల్వ్ అవుతాయి అనేటువంటి వాస్తవాన్ని కింది వర్గాలకు తెలియజేయాలి. దానికి ఎగ్జాంపుల్ పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది. ఇలా ఈడబ్ల్యూఎస్ ఎందుకు అక్కడ అమలు కావట్లేదు? అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు కాబట్టి మనకంటే ఎక్కువ అక్కడ బీసీలు లేక అడ్వాన్స్ చైతన్యవంతులేరు. పెరియారు వారు ముందు తరాలు వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు కాబట్టి. అందుకని మేమేమంటున్నాం అంటే దీనికి ఇంకా కొలమానం పెట్టి అయితరా బీసీ లేకం, బీసీలకు సాధ్యమవుతుందా, ఇవన్నీ ఎవరు మాట్లాడుతారు? తీన్మార్ మల్లన్నతో అవుతుందా అని ఇంకోగా ఆయన. నేను ఏమంటానంటే తీన్మార్ మల్లన్న కోసమో నా కోసం నీ కోసమో కాదు, ఈ జాతలో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఇలా మనం చూస్తూ ఉన్నాం, మన జరిగినటువంటి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. అంటే ఓసీలలో ఉన్న వాళ్ళకు 5% ఉన్న 10% ఇస్తే 5% ఫుల్ఫిల్ అయినాక 5% అంటే ఖాళీగా ఉంటుంది. పోనీ అట్లానే ఖాళీగా ఉన్నాయి కదా వీళ్ళని భర్తీ చేద్దామంటే అది లేదు. అంటే ఎంత దుర్మార్గం అది. ఇలా కేసీఆర్ ఆనాడు ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు ఉండు, ఆయన ఓసీ కాబట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అన్నాడు. ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి అదే కదా. ఇలా ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కలిస్తే 80% పైన ఉంటారు. కానీ ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎన్నుకున్న తర్వాత ఏమవుతుంది? చేతులు కట్టుకొని గేట్ యువతలు నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా రాజకీయాలు చేసేటోళ్ళు రాజకీయంగా అనుభవిస్తూ ఉన్నారు. విద్యార్థులు చదువుకునే కాడ ఆ తారతమ్యం. ఇలా వాళ్ళ పిల్లలందరూ పోయి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు, మన పిల్లలేమో ప్రభుత్వ పాఠశాలలు చదువుతారు. కనీసం ఆ ప్రభుత్వ పాఠశాలలు చదివేటటువంటి వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఉండవు. వాటి కోసం అడుక్కోవాలి. అంటే మంత్లీ ఈ ఫీజు పెంచు, ఆ ఫీజు పెంచు, అది ఏమను ఇది ఏమను, ఫీజు రియంబర్స్మెంట్ కాలేదని వాడు ఎలా కొడుతుంటాడు, వీడు బయట తిరుగుతుంటాడు. అంటే ఇట్లనే వీళ్ళని అన్నిటికీ దూరం చేసేటటువంటి కుట్రలు. వీటన్నిటిని కూడా ఈ 70-80 ఏళ్ళ నుంచి ఒక్కొక్క తరం ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి తరాలకు తెలియజేస్తారు. ఆ తెలంగాణ మూమెంట్ కూడా ఇన్నేళ్ల నుంచి మనకు జరిగినటువంటి అన్యాయం అంతా కూడా ఏదైతే విద్యార్థి లోకానికి ఎక్కిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా జానయ్య గారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్న టైంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది మన గొంతుక, తెలంగాణ ప్రజల గొంతుక అయింది. ఇప్పుడు బీసీల ఐక్యత కోసం గొంతుక ఏమవుతుంది? ఏ నినాదం అవుతుంది? బీసీల ఆత్మగౌరవం, బీసీల మనుగడకే పెనుముప్పు వచ్చి కూర్చుంది. అంటే ఈ 70-80 ఏళ్ల నుంచి మనం పాలించడానికి అర్హులం కాదు, అసలు మనకు పరిపాలన భాగస్వామ్యమే లేదు అంటే ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఉన్నక్కడ ఎస్సీ చేస్తాడు, ఎస్టీ ఉన్నక్కడ ఎస్టీ స్థానిక సంస్థలలో బీసీలకు కొంత ఇస్తారు. ఆ బీసీలు ఆ బీసీలు ఇచ్చిన కానీ అంటే మిగతా అన్రిజర్వ్డ్ అంటే ఏమనుకుంటారు, ఎట్లా క్రియేట్ చేసారు ఈ సమాజాన్ని అంటే అన్రిజర్వ్డ్ అనేది ఓన్లీ అగ్రవర్ణాలే పోటీ చేయాలి. కనీసం ఆ అవగాహన కూడా కలవకుండా 70 ఏళ్ల నుంచి మెయింటైన్ చేశారు. కానీ అలా అన్రిజర్వ్డ్ అంటే ఎవరు చేయాలి? బీసీ చేయొచ్చు, ఎస్సీ చేయొచ్చు, ఎస్టీ చేయొచ్చు అనే విషయం స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా తెలియనటువంటి వర్గాలు ఈ జాతులలో ఉన్నాయి. అంటే దీనికి అంతటి కారణం ఎవరు? పాలించేటోళ్ళే కదా. కాబట్టి నేను ఏమంటున్నంటే అది తెలంగాణ వాదం, సబ్బండ వర్గాలు ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి 60% అండ్ ఎస్సీ ఎస్టీలు కలిపితే 80% వర్గాలకు ఇవాళ ఈ ఓసీలతో జరుగుతున్నటువంటిది ఏంది? మన యొక్క ఆత్మగౌరవం. అంటే వాళ్ళకు ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం. ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే గేట్ కాడ నిలబడి పర్మిషన్ అడగాలి. ఎక్కడ దౌర్భాగ్యం? మనం ఇంతమందిని కలిస్తే కదా ఆయన ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే అయిన తెల్లారి నుంచి ఈ జాతులలో ఎవడం తెలివైనోడు ఏదైనా సెకండ్ పొజిషన్ అడగటానికో లేకుంటే అప్పీల్కో దగ్గరకు వస్తున్నట్టు మన గేట్ అవతల నుంచే పంపిస్తారు. అంటే ఇవన్నీ అర్థం కావట్లేదా? అంటే ఏమవుతుంది? మన ఆత్మాభిమానం తీసుకొని వాళ్ళ కాళ్ళకాడ తాకట్టు పెట్టి మనం వాళ్ళ కాడ అడుక్కునే పరిస్థితి. ఇది ఎక్కడిదిరా బాబు అనేటటువంటి
చైతన్యం ఈ జాతులలో వస్తుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బీసీ 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 అని ఒక నినాదం. వాళ్ళు తీన్మార్ మల్లన్న ఎట్లా ఎమ్మెల్సీ అయ్యిండు? నిజంగా అధికార పార్టీలు ఉన్నటువంటి ఎవరు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎవరు పోటీ చేసినా గెలవరా ఎమ్మెల్సీ. ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడైనా వ్యతిరేకం ఉంటుంది. అట్లాంటిది మల్లన్న అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టకపోతే ఈ బీసీల బతుకులు బానిసల కంటే ఏమవుతుందనే వాస్తవాన్ని తెలుసుకొని 10 సంవత్సరాలు పోరాటం చేసిండు, జైలు జీవితాన్ని అనుభవించాడు. సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఈ పార్టీని బొందబెట్టాలంటే ఇవాళ ఏ పార్టీ కరెక్ట్ అని చూసిన క్రమంలో ఎక్కడ కూడా ఒక బీసీల పార్టీ లేదు. ఇంకోటి బీజేపీ పార్టీ అంటే మద్దతుతో పార్టీ. ఇక తప్పదు కాబట్టి అంతో ఇంతో రాహుల్ గాంధీ గారు మనకేదైతే ఉందో రిజర్వేషన్ ప్రకారం అంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎంతమందిలో కులగానని చేపట్టిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని అవకాశాలు విద్య, వైద్యం, వ్యాపారం అన్నిట్లలో కూడా రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాననేటటువంటి ఒక డిక్లరేషన్ ఇచ్చిండు కాబట్టి ఆ పార్టీని నెత్తిన పెట్టుకొని అధికారంలో తీసుకొచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనకు అధికారం వచ్చే సందర్భం వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఈ అగ్రవర్ణాలు అందరూ కలిసి కూడా అతన్ని బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఆ టైంలో బీసీలకు ఒక చైతన్యం వచ్చింది. అరే మల్లన్న అంటే కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం పనిచేస్తే ఎందుకు మల్లన్నకు వ్యతిరేకంగా ఆ వర్గాలు పనిచేస్తున్నాయి అంటే మన జాతులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఓట్లేసే కారణం ఉండాలి కానీ అధికారాన్ని పాల్పంచుకునే దాంట్లోకి రావద్దు అనేటటువంటి వాళ్ళ కుట్ర అర్థమైంది కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ మల్లన్న ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించగలిగారు. ఇది బీసీ వర్గాలు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీగానే ఉంటే ఆయన శాసన మండలి పోయే వ్యక్తి కాదు. అంటే అది ఆ రకమైనటువంటి కుట్రలు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి చైతన్యం అవుతా ఉంటాం. ఎక్కడికక్కడ కులాల వారీగా విడిపోయిన బీసీలను ఏకం చేయటం సాధ్యమవుతుందా? ఏకం చేయడానికి మీరేం చేయబోతున్నారు? ఇవాళ మొన్నటి వరకు ఏం చేశారంటే కేసీఆరే ఈ దుర్మార్గానికి యాదవులు అంటే మాకు అందరికి అండగా కుర్మ వేరు అది వేరే మాకు తెలియనే తెలియదు ఇప్పటి వరకు. నేను యాదవ జాతిలో పుట్టి నాకు 40 ఏళ్ళు దాటింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండు? కుర్మలకు వేరే యాదవులకు. అరే కుర్మలు అంటే ఎవరే బాబు? గొల్ల కుర్మలు అంటే ఇన్నాం మేము. ఇప్పుడు కుర్మలు యాదవులు ఒక్కటే అని ప్రతి యాదవ్ అనుకుంటున్నారా? 100% అనుకుంటారు. అనుకుందంతా ఎవరా అంటే ఈ అగ్రవర్ణాలు. వీళ్ళు ఒకటైతే మా పని పడతారా అనుకునేటటువంటి అగ్రవర్ణాలు మమ్మల్ని యాదవుల్ని కుర్మల్ని విడదీయటం, గొల్లాయనకు గమలాయనకు పంచాయతీ పెట్టడం, గమలాయనకు ముదిరాజుకు పంచాయతీ పెట్టడం ఇప్పటి వరకు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏ పార్టీలో చూడండి నీకు వాళ్ళకి అధికారం వచ్చిన దానిక మన అందరినీ దగ్గర తీసుకుంటారు. అధికారం రాగానే ఈ వర్గాలలో ఎవడైతే తెలికల్లోడు ఉంటాడో వాడిని బొందబెట్టి తెలివి తక్కువని తీసుకొచ్చుకొని వానికి మంత్రి పదవి ఇవ్వటం, లేకుంటే వానికి రాజ్యసభ ఇవ్వటం, వానికి ఎమ్మెల్సీ ఇవ్వటం. ఎందుకు అంటే మీ జాతికి ఇది ఇచ్చిన అంటే ఆ జాతికి ఏం ఉపయోగపడదు. వాడు ఉపయోగపడేటోని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయరు. అంటే ఒక ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి. ఇవాళ ఒట్టేజాన్ అనే వ్యక్తి ఎందుకు బయటకు వచ్చిండు? నిజంగా తెలంగాణ వాదిని, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయనే ఉద్దేశంతో వచ్చి పోరాటం చేసిన వాళ్ళం, జైలు జీవితం అనుభవించిన వాళ్ళం. తీరా మేము ఏమడిగినాం? అరే నాయన నేను ఎమ్మెల్యే గెలిపించినాం, తర్వాత దాంట్లో ఏమన్నా ఉంటే మేము మా దాంట్లో అవసరమైన వాళ్ళకు ఆ క్యాపబుల్ ఉన్న వాళ్ళకి చేయండి రా బాబు అంటే ఎక్కడి నుంచో పట్టుకొచ్చి కాలు ముక్కేటోళ్ళని తీసుకొచ్చి పదవులు ఇస్తా అని కేసీఆర్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందుకనే కదా కేసీఆర్ని తీసి బొందబెట్టారు. ఇలా బీసీ వర్గాలు తలుచుకుంటే వాళ్ళు ఎంత అండి? ఇలా మా తీన్మార్ మల్లన్న అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే మీ ఓట్లు మీరు వేసుకొని వార్డు మెంబర్ గమ్మంటున్నాం. ఇలా మా జాతికి ఐక్యత రాదు, ఆ చైతన్యం రాదంటారు కదా. ఇవాళ ఐక్యత వచ్చిందా రాలేదో నిన్న కాక మొన్న తీన్మార్ మల్లన్న విషయంలో చూసినాం. మీరు చూడండి ఇలా అన్ని పార్టీలు భయపడే స్థాయికి వచ్చినా రాలేదా? ఇవాళ ఎవరమ్మాయమే కవితమ్మ ఎవరు? ఎక్కడ పోయింది? నీ 10 ఏళ్ళ పరిపాలనలో నీ బీసీలు ఆమె అధికారంలో ఉన్న రోజే కదా నా మీద 100 కేసులు పెట్టింది. నేను ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉమ్మడి జిల్లా చైర్మన్ కదా, నేను ఏమన్నా ఈ పార్టీ ఇంత నియంత్రిత పోకడలు మంచిది కాదు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్న రోజు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలందరికీ కూడా అవకాశాలు వస్తాయని వచ్చారు. కానీ ఇలా మీరంతా ఒక మంత్రిని చేతులు పట్టుకొని ఒక ఎమ్మెల్యేని బేస్ చేసుకొని ఈ చేయొద్దు అని నేను ప్రశ్న చేసిన. దానికి 100 కేసులు పెడుతుంటే పేపర్లల్లో టీవీలలో పొద్దులేసి అయ్యా లేదా ఏమో కవితమ్మ అవి వాళ్ళ బీసీలు గుర్తురాలే. ఇవాళ అధికారం పక్కకు పోయిన తర్వాత మళ్ళీ అంటే మొన్నటిదానిక దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులు మోసం చేశారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు బీసీలు నమ్ముతారా? ఆమెది అయిపోయింది. బీజేపీ వాళ్ళు ఆర్ కృష్ణయ్య గారు నేను వద్దూరు నాయన రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చి నేను బీసీ వాదాన్ని ఎత్తుకొని మా జాతుల్ని అధికారం తీసుకుపోతా అంటే అట్టట పోతావు అని తీసుకుపోయి మళ్ళీ రాజ్యసభ ఇచ్చారు. అంటే ఏంది? బీసీల యొక్క కదలికలు వాళ్ళల్లో వస్తున్న చైతన్యాన్ని మళ్ళీ వాడుకోవాలి. మేము ఏమంటున్నాం అంటే మేము నిజంగా నిజాయితీగా ధర్మంగా ఇప్పటి వరకు మీ అంట పనిచేసినాం. ఇప్పుడు మీకు మాకు పంచాయతీ లేదు. మా జాతులు మేము చైతన్యమై మా పని మేము చేసుకోం. మీరు ఇప్పుడు పవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని రద్దు చేయాలి. అది దుర్మార్గం. ఆ పాపం ఊకనే పోదు. ఎందుకు అంటే మా నోటికాడ మేము ఇప్పటికి 70-80 ఏళ్ళ నుంచి మీరు పరిపాలన చేస్తే ఇప్పటికి కూడా మేము కూడు కోసం గుడ్డ కోసం గూడు కోసమే కదా మేము ఎదురు చూస్తున్నది.
అట్లాంటి మా కూడు గూడు గుడ్డ అన్ని గుంజుకొని పోయి మళ్ళా మీరు ఆ 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వటం అంటే దుర్మార్గం కదా. మీరు ముందు అది విడ్రా చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కోటాన్ని రద్దు చేస్తే బీజేపీని ఇక్కడ ఉన్న ప్రజలు ఆదరిస్తారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇచ్చిర్రు, నీ ఇష్టం అని చెప్పారు. నువ్వు ఎట్లా 10% అమలు చేస్తావు? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఇవన్నీ కూడా బీసీ వర్గాలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి నువ్వు మొట్టమొదటిగా ఈడబ్ల్యూఎస్ చేయకూడదు కదా. కేసీఆర్ తప్పు చేసిండు. నువ్వు నిజంగా బీసీల పక్షపాతి మీ కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయొద్దు కదా. ఆయన ఎందుకు చేసుకుంటూ పోతా ఉండ్రు? వీళ్ళు ఇంతే, మేము అంతే. కానీ ఎప్పటి వరకు భరించగలుగుతాం? ఎక్కడికో కాడికి సహనం అనేది కొంత టైం ఉంటుంది. ఆ ఓపిక ఉన్నంత వరకే ఉండరు. తర్వాత మీ అభిప్రాయం ప్రకారం కేసీఆర్ పాలన 10 ఏళ్ల పాలన, రేవంత్ ఏడాది పాలన, అభిప్రాయం చెప్పండి. ఏమీ లేదు, దొందే. వాళ్ళ అగ్రవర్ణాల పోకడలు, అగ్రవర్ణాల తెలివితేటలు ఎట్టుంటాయండి. ఎప్పటికీ మేజర్గా ఉండబడినట్టు బడుగు బలైన వర్గాలు తొక్కుతూనే ఉండాలి. అధికారం వస్తే వాళ్ళ చేతులకో మా చేతులకో అనే కుట్రలు తప్ప వేరే ఏమి. ఉట్టిగానే ఆయన రానప్పుడు, అధికారం రానప్పుడు ఈయన 100 మాటలు చెప్పిండు. వచ్చిన తర్వాత ఏం చేస్తుండ్రు? ఇదే కదా. ఎంతసేపు మమ్మల్ని వంచి ఇవాళ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్లు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చారు? మీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? మీ జనాభా శాతం ఎంత? ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఈ జాతులన్నీ కూడా అంటే అర్హులు కాదా? ఇందులో అర్హత ఉన్నోళ్ళు లేరా? కేసీఆర్ మహిళల్ని ఇవ్వకపోతే కేసీఆర్ గవర్నమెంట్ క్యాబినెట్లో మహిళలు లేరని చెప్పిన, ఇంకోళ్ళు లేరని. మరి నీ క్యాబినెట్లోకి వచ్చేసరికల్లా బీసీల వాటా ఎంత? మీరు అది పాటించాలి కదా. అందుకనే కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అన్ని ఆ బొంతకు అటు ఇటు అతుకులే. మేము ఏమంటున్నాం అంటే ఇక ఇప్పటి వరకు ఆయన కోసం ఈయన కోసం, ఆయన బీఫామ్ కోసం ఈయన బీఫామ్ కోసం, లేదంటే ఏ ఫామ్ కోసం ఎదురు చూసినటువంటి రోజులు పోవాలి. మా జాతులు చదువుకురు. ఇవాళ నువ్వు ఏ క్యాంపస్ పోయినా మా విద్యార్థి లోకమే అన్నిట్లలో ముందుంటుంది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఇంకే రెవల్యూషన్ వచ్చినా ఇక్కడ ముందుండి కొట్లాడితే ఈ బడుగు బలైన వర్గాలే. ఇలా ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళంతా కూడా మా జాతులే. ఎవరి కోసం ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి స్థితికి వచ్చినటువంటి ఈ జాతులు, మరి ఈ జాతుల యొక్క మనుగడ కోసం, మరి భవిష్యత్ తరానికి ఈ అధికారం రాకపోతే మన బతుకులు ఇంతే అనేటటువంటి వాస్తవాన్ని తెలిసిన తర్వాత మేము ఎందుకు ఊకుంటాం చెప్పండి? మా జాతులు ఎందుకు ఊకుంటాయి? మా విద్యార్థి లోకం ఎందుకు ఊకుంటుంది? మా ఉద్యోగాలలో పొందినటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఎక్కడిదండి? అదే 5 అక్షరాలు ఉన్నోడు పోయి ఆడ దరఖాస్తు పెడితే ఆటోమేటిక్గా ఫైల్ ముందుకు వెళ్ళిపోతుంది. మనం దరఖాస్తు పెట్టుకుంటే వీళ్ళు సర్వీస్ అయిపోయిందనక కూడా ఆ ఫైల్ ఒక కూడా ముందుకు పోతుంది. ఎంతటి కారణం అంటే వడ్డించే కాడ మనవాడు ఉంటే కడబంతులు ఉన్న కడుపుండ పెట్టి పంపిస్తాం. కాబట్టి వడ్డించే కాడికి, చట్టాలు చేసే కాడికి ఈ జాతుల్ని పంపాలనేటటువంటి ఆలోచన అందరూ, అంటే మేజర్గా ఇక్కడ ఉండబడినటువంటి ట్యాక్సీలు కానీ ఇలా ఈ సంపద అంతా ఎవరిదండి? ఈ జాతిలో ఉండబడినట్టు 80% ఎబో ఉండబడినటువంటి ఈ వర్గాలు కడుతున్నటువంటి ట్యాక్సుల పన్నులతోనే కదా నీ రాష్ట్ర ఆదాయం. నువ్వు సంపాదన అంతా మేము తీసుకుపోయి మా రక్తమాంసం ఓడిపోయి అక్కడికి పంపించిన తర్వాత పంచేకాడ పటేల్ని పెడితే ఎడిపోతుంది అది. అందుకని ఇవన్నీ కూడా మేము ఏమంటున్నాం, మేము ఎవరికి శత్రువులం కాదు, మాకు ఎవరితో పంచాయతీ లేదు. 70-80 ఏళ్ళు మీ పాలనకు మేము యాక్సెప్ట్ చేసి మీరు ఎట్లా చేసినా నమస్తే పెట్టుకుంటూ వచ్చినాం. కానీ మా బతుకులు మార్పు రాలే. మీ పిల్లలు పోయి ఇలా అమెరికాలో సెటిల్ అయ్యారు. మా పిల్లలు ఇంకా ప్రభుత్వ పాఠశాలలను చదువుకుంటా ఉన్నారు. అందులో చదువుకునే పిల్లలకు సౌకర్యాలు ఇవ్వమని మీకు దరఖాస్తులు పెట్టుకునే కానీ మేము ఇంకా ఉన్నాం. రేషన్ షాపులో ఇంకో 4 కేజీల బియ్యం పెంచమని రిక్వెస్ట్ చేసుకునే కానీ మేము ఉన్నాం. ఎక్కడండి? ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకునే కాడ ఉన్నాం. మీరు అమెరికాలు, ఐరోపాలు, లండన్లు మీ పిల్లలు అక్కడ సెటిల్ అవుతారు. మీరు హైదరాబాద్లో ఉంటారు. ఏమైనా 6 నెలలకోసారో ఏడాదికి ఒకసారో నియోజకవర్గానికి వస్తే మీరు చేయలేకపోతే మేము వచ్చి ఓట్లు వేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపాలి. కానీ మీ పరిపాలన మాత్రం ఇది. ఎట్లా ఓపిక పడతారు? ఎందుకు సాధ్యం కాదనుకుంటారు? పిల్లే కదా రూమ్ల తోలి బంధిస్తే ఎగిరి మెడకాయ అందుకుంటుంది. మేము మనుషులం కదా, మాకు చీమనెత్తురుంది కదా, మేము తినేది కూడా ఉపకారమే కదా, ఎంతకాలం భరిస్తాం? నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎన్నికలకు మీరు ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఏం లేదు, మాకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఏదో చూస్తాం. వాళ్ళు ఇచ్చేది ఏందండి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వదిలిపెడితే అన్ని చోట్ల బీసీ వర్గాలు పోటీ చేసే హక్కు ఉంది. ముందు దాని మీద చైతన్యం కల్పిస్తా ఉన్నాం. ఎక్కడ జనరల్ సీట్ ఉన్నా బీసీలు అంటే ఆటోమేటిక్గా బీసీలు చేస్తారు, ఎస్సీ ఎస్టీలు మా సోదరులు చేస్తారు. జనరల్ సీట్ ఉన్న ప్రతి చోట కూడా ఇవాళ మా బీసీ వర్గాలని పోటీలో నిలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మేము ఏదైతే ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, బీసీల ఐక్య వేదికలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మేము పోయి ప్రచారం చేసి స్థానిక సంస్థల్లో మా జాతుల్ని ఓసీలకు ఆపోజిట్లో గెలిపించుకొచ్చుకుంటాం. ఓట్లు మాయే కదా, ఆ వైపుగా ప్రయాణం జరుగుతూ ఉంది. జానీ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ మిమ్మల్ని పిలిచి మరీ అధికారం ఇస్తే తీసుకోరా? కాంగ్రెస్ పార్టీ అధికారం మిమ్మల్ని పిలిచి ఇస్తే ఇప్పుడు మన ఎలక్షన్లలో ఏం చెప్పిందండి కాంగ్రెస్ పార్టీ? ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యే అభ్యర్థులకు బీసీలకు ఇస్తా అన్నది. ఇచ్చిందా? 42% రిజర్వేషన్ చేసినాకనే స్థానిక సంస్థలు చేసిందా? మళ్ళా వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో చేస్తూ ఉంది. దాంట్లో కూడా పారదర్శకత లేదు.
అర్థమైందండి. వాళ్ళు ఏదో ఇస్తే మేము ఏమంటున్నాం అంటే వీళ్ళంతా మాటలు చెప్పి మోసం చేసేటటువంటి అలవాటు పడినటువంటి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీలు కొత్తగా లేదు కదా ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మాకు ఏలేదు అంటేనే ఇది కదా. అంటే మేము చైతన్యవంతులం అయితే తప్ప అది జరగదు. మేము గుంజుకోవాల్సిందే తప్ప అడుక్కునే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే మా ఓట్లు మాయే, సీట్లు మాయ కావాలంటున్నాం. మాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బీజేపీ ఇవ్వాల్సిన, బీఆర్ఎస్ ఇవ్వాల్సిన. మా జాతులను చైతన్యం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆడ 100 మంది ఎమ్మెల్యేలు మాకు గెలిచే అవకాశం ఉన్నాక ఇంకా మాకు ఆయన ఇచ్చేది ఈయన ఇచ్చేది ఎక్కడదండి అధికారం? అవసరం లేదు కదా. మీ అధికారాన్ని అందుకోవటానికి కావాల్సిన ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా మా జాతికి ఉంది. ఆ రేషియో కంటే మించి ఉన్నాం మేము. మా ఓట్లు మేము వేసుకోగా కొన్ని మిగులుతాయి, మేము సైడ్కి పెట్టుకుంటాం వాటిని. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఒక ఉద్యమ నేతగా ఉన్న మీకు ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఏముంటుందండి, దొరసానమ్మ పోయింది, ఇప్పుడు పటేలమ్మ వచ్చింది, అంతేనా? ఏముండదు ఆడ. ఈ రాష్ట్రంలో ఇది సమస్య అండి. ఏదో ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మేరకు ఏదో పెట్టుకుని అయిపోయింది. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. రైతాంగానికి కావచ్చు, కార్మికులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు. ఈ సమస్యలని పక్కకు పోయి ఎన్ని కోట్ల రూపాయలు ఆ బొమ్మల కోసం కేటాయిస్తారండి. తెలంగాణ తల్లి మనం ఊహించుకునేది, భగవంతునికి రూపం ఉందా? ఏ రూపంలో ఉన్నా కొలుచుకుంటాం. ఇప్పుడు మనం భగవంతుని రూపాన్నే తెలంగాణ తల్లిగా పూజించుకుంటాం. దాంట్లో ఒక ఆయన నా బిడ్డ అనే, ఒక ఆయన మా తల్లి అనే. అంటే వీళ్ళకి అధికారాన్ని ఇచ్చింది ఈ బొమ్మలు మార్చుకుంటానిక? తెలంగాణ ఇప్పుడు భగవంతుని రూపాన్ని ఎవరు ఊహిస్తారండి? మనం మనసులో మనం పెంచుకునే దాన్ని బట్టి, మనం ఆలోచించే దాన్ని బట్టి తెలంగాణ తల్లి అంటే అందరి మనసులో ఓ దేవత లెక్క పూజించుకుంటాం. దానికి ఈయన ఎవరు రూపం గీస్తానికి, ఆయన ఎవరు, ఆయన బిడ్డ అంటారు. ఇప్పుడు ఈయన అంటే వాళ్ళు అనుకుంటారు, అధికార పక్షం ప్రతిపక్షం. నీ తల్లి లెక్క ఉందని ఒక ఆయన అంటుండ్రు, నీ బిడ్డ లెక్క ఉందని ఒక. ఇప్పుడు ఈ బిడ్డల్ని తల్లిని ఈ తెలంగాణ రాష్ట్రానికి పూస్తారు వీళ్ళు. అంటే వీళ్ళకి అధికారం ఇచ్చింది దానికోసం. అది కాదు కదా సమస్య. ఎన్నో సమస్యలు ఉన్నాయి. నువ్వు వాటి మీద మాట్లాడండి, వాటి కోసం ఖర్చు పెట్టండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేసుకుంటా ఆ బొమ్మల కాడ పంచాయతీ ఎక్కడదండి? అంటే మీ కడుపు నిండి వాళ్ళకు ఈ బొమ్మల పంచాయతీ, కడుపు కాలిన వాళ్ళ బాధలు చూడరా? మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఇటుపోయినాయి. ఇలా నువ్వు రుణమాఫీ అన్న ఎంతమందికి అయింది? రైతు బంధు ఎంతమందికి ఇచ్చిర్రు? రైతులకు ఎన్ని రకాల సమస్యలు ఎదురైతే ఉన్నాయి మార్కెట్లలో. వాటి మీద పోయి కొట్లాడి వాటి కోసం సమయం కేటాయించాలి. కానీ ఇదంతా అంటే కడుపు నిండిన పరిస్థితి గట్టుంటుంది, కడుపు గాలిలోని బాధ వేరే ఉంటుంది. మాకు ఆ బొమ్మల గురించి మేము ఏమి చెప్పకూడదు కూడా. పెద్ద ఉప్పెన రాబోయే ముందు మౌనంలాగా కేసీఆర్ తీరు ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ అడుగులు, కేసీఆర్ ప్లాన్స్ ఏంటి అనేది మన ఊహకు కూడా అందవు అని మాటలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అని మనం అనుకోవాలని. ఏమి లేదు, ఉప్పెన లేదు, ఊపు లేదు, పాసు లేదు, పీజు లేదు, లేదా ఏముందని ఊపుకుంటాడు ఆయన. ఈయనమ్మ శాత కానప్పుడు మౌనంగా ఉండకపోతే ఏం చేయాలి? ఆయన చేసిన దుర్మార్గాలు ప్రజలందరూ గుర్తించిన తర్వాత ఏం చేయాలి? దానికి మళ్ళీ ఆ మౌనాన్ని కూడా ఒక పెద్ద టైటిల్ పెట్టుకొని పెద్ద ఉప్పెన ఆయన వస్తుంది. ఉప్పెన ఏముందని వస్తుంది? వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఈ జనాభాలో అలా పర్సంటేజ్ ఎంత అంటారు? ఇప్పటికే అనుభవించాలి దానికంటే 1000 సంవత్సరాలకు అవకాశం ఇస్తే ఎంత అనుభవిస్తారో అంత అనుభవించింది. ఇంకా ఆయన ఉప్పెన లేదు, గిప్పెన లేదు. ఇక కేసీఆర్ గురించి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయే రోజులు వచ్చినాయి. మొన్నటి వరకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఆయన వెనకంగా నిలబడితే ఆయన ఉప్పెన లెక్కనైనా కనపడడం, నిప్పెన లెక్కనైనా కనపడడం, నిప్పు లెక్కనైనా కనపడడం. ఇప్పుడు ఏమి లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఏ వర్గం ఇక్కడ బాగుపడ్డది? ఇలా వాళ్ళు ఓన్లీ వాళ్ళ కుటుంబం తప్పితే బయట ఎవడన్నా బాగుపడ్డాడమ్మా? ఈ వెనకబడ్డ వర్గాలలో ఎవడన్నా గుండె మీద చేసుకుని నేను హ్యాపీగా బతుకుతున్నాను, యాదవులకు గొర్రెలు ఇస్తున్నా అన్నాడు. ఏమి ఎటుపోయినాయి? యాదవులకు గొర్రెలు ఇచ్చే పేరు మీద దోసుకుంటారు, దళితులకు ఇచ్చే దళిత బంధు పేరు మీద దోసుకుంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోసుకుంటారు, రోడ్ల మీద దోసుకుంటారు, నీళ్ళ మీద దోసుకుంటారు, నిధుల మీద దోసుకుంటారు. ఏం చేసుకుంటారు? పోయేనాడు తీసుకుపోతారా? ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు ఆమె పోయి దుబాయ్లో పెట్టిందంటే ఈయన పోయి స్విస్ బ్యాంకులో ఇంకొకటి. ఏం చేస్తారు? ఇక్కడున్న పేదోడం కడుపాకలతోనే చచ్చిపోతా ఉండు, ఆకలి మంటలతోని. నీకు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోతా ఉండ్రు ఒక్కనింటికి పోయి పరామర్శించకపోతే. నువ్వు ఫామ్ హౌజులు కట్టుకొని ఆడవునే నీకు ఫామ్ హౌజులు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఎక్కడున్నావు నువ్వు? బండ్లే డీజిల్కి దిక్కులేదు. ఇలా కవితమ్మ ఆస్తులేంది, కేటీఆర్ ఆస్తులేంది, నేను ఏమంటున్నానంటే పేదోని కష్టం మీద పైకి వచ్చి వాడిని మర్చిపోయిన తర్వాత గింతే ఉంటుంది. నువ్వు దాచుకున్నది కూడా నువ్వు తినలేవు. ఏం లాభం? కవితమ్మ పోయి 6 నెలలు ఎందుకు? నువ్వు ఎంత సంపాదించింది? అంటే ధర్మం లేకపోతే నిన్ను ప్రజలు నమ్మి నీకు ఓట్లేసి నీకు అధికారం ఇచ్చారు. నువ్వు వాళ్ళ కడుపాకలు తీర్చాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు అధికారం రాగానే నీ కడుపు నింపుకొని, నీ పిల్లల కడుపు నింపుకొని, నీ కుటుంబం కడుపు నింపుకొని, నీకు అధికారం ఇచ్చినోని కడుపు చూడకపోతే భగవంతుడు ఉందనేది నమ్ముతాం కదా, అరిష్టం కదా, ఆ పాపమే తగిలింది కదా. అందుకని రేపు ఇక్కడున్నాడు అందరికి కూడా 70-80 ఏళ్ళు భగవంతుడు ఓపిక పట్టిండు. ఈ జాతుల్ని మీకు గొప్ప చెప్పి వాళ్ళని బాగు చేయరా బాబు అంటే మీ బతుకులు బాగు చేసుకుంటారు తప్ప వాళ్ళ బతుకుల గురించి ఆలోచన చేయకపోగా అక్కడో ఇక్కడో ఎవడో ఒకడు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నిలబడతా అంటే
వాళ్ళని రోడ్ల మీద తిరగకుండా కథం పట్టిస్తూ ఉండరు అనేటటువంటిది భగవంతుని దృష్టికి పోయింది కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా మా జాతులకు చైతన్యం మొదలైంది. కాబట్టి ఏం చెప్పినా ముమ్మాటికి 2028లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది బీసీలే. ఎందుకు చెప్తున్నా అంటే నేను కింది నుంచి వచ్చినటువంటి నేను 30 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి లేని నేతగా నేను ఉన్నా. అంటే కిందోడు ఏం ఆలోచిస్తాడు, కిందోనికి ఏం అవసరం ఉందో నాకు తెలుసు. ఇవాళ జరుగుతూ ఉంది. ఈ అగ్రవర్ణాలు ఏంటంటే ఎంతో మందిని మా ఈ రాష్ట్రం ఎవడైతే గొంతు ఎత్తుతాడో వాను గొంతు వినపడకుండా చేసినటువంటి కుట్రలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయలేరు వీళ్ళు. ప్రజల చైతన్యం వీళ్ళు ఇక్కడి నుంచి మా చైతన్యాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మొదలు పెడితే ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్లు ప్రజల్లో పూర్తిగా చైతన్యం రావటానికి, ప్రజల్లో కదలిక రావటానికి ఎక్కడ ఇంకా అడుగులు పడాల్సిన అవసరం ఉందంటారు? ఏం లేదు తల్లి, నువ్వెవరో తెలియదు నాకు. మా బీసీ బిడ్డవని చెప్పినావు. నీ ఛానల్ ఇక్కడ ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. నాకు మీరు ఫోన్ చేసి నన్ను పిలిపించుకోరు కదా. ఎందుకు వచ్చింది చైతన్యం అంటే బీసీలలో కదలికలు వచ్చినాయి. బీసీ యాక్టివ్ కార్యక్రమాల్లో జానయ్య గారు తిరుగుతూ ఉన్నారు. ఒకసారి అసలు ఏంది వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, మీరు పిలిచి ఇంటర్వ్యూ చేయి అంటే ఇప్పటివరకు మమ్మల్ని పిలిచి టీవీ డిబేట్లో కూర్చోబెట్టిన వాళ్ళు లేరు. ఎందుకంటే మాకు అవకాశం లేదు, మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మేము దొరలు నమ్ముకొని దొరలనికంగా తిరిగినాం. మేము దొరల కానీ సైడ్ వచ్చినాం కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం, మాట్లాడుతున్నాం, గొంతెత్తున్నాం కాబట్టి మీ ఇలాంటి వాళ్ళు మమ్మల్ని వేదికల్దాని. ఇలా నేను మాట్లాడేది మొత్తం చాలా మంది చూస్తుండ్రు. చూసిన అతను ఫోన్ చేసి మాట్లాడుతారు, అన్న బాగుందన్న, మేము అందరం వెనకంగా ఉన్నామన్న, ఖచ్చితంగా తగ్గొద్దన్న. అంటే ఇట్లాంటి వేదికల ద్వారానే పోగలుగుతుంది. కాబట్టి దయచేసి మీకు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ ఛానళ్ళు మాకు బీసీల కాడ ఛానల్ పెట్టే ఛాన్స్ కానీ, డబ్బులు పెట్టుకునే ఛాన్స్ కానీ, ఓట్లను కొనే ఛాన్స్ కానీ, మెయింటైన్ చేసి మీటింగ్లు పెట్టి చేసే ఛాన్స్ కానీ లేదు. ఎందుకంటే మేము బతకటమే ఎక్కువ. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ యొక్క జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే మేము లేని మాట్లాడమని చెప్పం. 70-80 ఏళ్ళ నుండి ఈ బడుగు బలైన వర్గాల బతుకులు ఎందుకు ఇట్లున్నాయి, దీనికి కారకులు ఎవరు, ఆ కారకులు ఎవరు అనే దాన్ని మాత్రం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు వివరించడం వల్ల ప్రజలు చైతన్యవంతులు అవుతారు, మేము అధికారాన్ని అందుకుంటాం. కాబట్టి మీలాంటి ఛానళ్ళు నిజాయితీగా ఇలా ఉన్నాయి, 100 ఛానళ్ళు ఉన్నాయి, అమ్ముడుపోయే ఛానళ్ళు కొన్ని ఉంటాయి. ఇట్లా నిజాయితీగా మాలాంటి పేదలను పిలిచి ఇంటర్వ్యూ చేసేటటువంటి ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్లో కూడా కేసీఆర్కు 1-2 ఛానల్ కూడా సహకరించలే. ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చి ముందరకు వచ్చారు. జానయ్య గారు, మీ జిల్లాకు సంబంధించి బీసీల పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే ఆ చోట అగ్రవర్ణాల అధికారం, అగ్రవర్ణాల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే నేను చెప్తే బాగుంటుందో కానీ మీకు తెలుసు అనుకుంటున్నాను. మా జిల్లా 12 నియోజకవర్గాలు, 3 రిజర్వేషన్లు పోయినాయి, 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో 1 బీసీ, 8 రెడ్లే. చూడండి అక్కడ అంటే బీసీల యొక్క వాటా. దాని తర్వాత ఈ మధ్య కార్పొరేషన్లు ఇచ్చారు. పటేల్ రమేష్ రెడ్డి గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ ఫాదరు కౌన్సిల్ చైర్మన్, ప్రజెంట్ కూడా. అక్కడ కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాంచి పనిచేస్తున్నటువంటి చెవిటి వెంకన్న యాదవ్ ఉంటాడు, నో కార్పొరేషన్, ఖాళీ లేదు ఆయనకు. శంకర్ నాయక్ గిరిజన బిడ్డ, ఖాళీ లేదు. ఇంకా ఎంతో మంది దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుండి కూడా బీఆర్ఎస్కు సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఎక్కడిది న్యాయం? నిజంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి 2 ఇస్తా అన్నది, ఇయ్యలే. ఇవాళ ఇయ్యకపోగా కార్పొరేషన్లన్నా కనీసం అవకాశం కల్పించాలి కదా. చెవిటంక నేను తీసుకుపోయి ఒక మెంబర్, శంకర్ నాయక్ అంటే ఇంకా అవకాశమే లేదు. అంటే ఇవన్నీ ఇలా జానారెడ్డి గారి కుటుంబం అంతా రాజకీయాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేకపోయిన కుటుంబం అంతా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఫ్యామిలీ అంతా రాజకీయాలు. మా దగ్గర ఇప్పటికీ 3 సార్లు ఓడిపోయిన దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కొడుకు అని అంటున్నాం, రమేష్ రెడ్డి గారు అంటున్నాం, అటుపోతే అనిల్ కుమార్ రెడ్డి అంటారు, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. ఎట్లా ఓపిక పడతారు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు? అదే అంతూ ఇంతో టీఆర్ఎస్ పార్టీ 2 ఇచ్చింది. సరే వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళకి బీఫామ్ ఇచ్చినా, ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, అదొక భాగం. అది సరే ఇవ్వనైతే ఇచ్చింది. కానీ అలా కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా చేస్తే వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 5 ఏళ్ళు కూడా పట్టే పరిస్థితి లేదు కదా. జిల్లా మొత్తం రెడ్ల పాలనే, అంతే కదా. అందుకని ఏమంటున్నాం అంటే ఇవాళ గొంతెత్తంగానే నేను ఇస్తాను బీఆర్ఎస్ అన్నా, నేను ఇస్తాను కాంగ్రెస్ అన్నా, ఇలా రాహుల్ గాంధీ అంతా ఉత్తది. మాదేందో మనదేందో మనం సాధించుకోవాలనేటటువంటి నినాదం, మేమెంతో మాకెంతని వాడినడుకోవడం కాదు, మనం ఎంతమంది ఉన్నామని రుజువు చేసుకునే సందర్భం వచ్చింది. కాబట్టి ఇలా బీఫామ్ల కోసం, ఏ ఫామ్ల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ బీసీలు, అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మీకు చెప్తా ఉన్నా, నేను మీ వేదిక ద్వారా అందరూ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగా మూమెంట్
కానివ్వండి అన్న అందరం పార్టీలు వదిలేసుకొని వస్తాము అంటారు. ఎందుకు అంటున్నంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అంటే ప్రధానిగా ఉన్నప్పటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. వాళ్ళు ఆ తెలంగాణ వాదాన్ని ఇమీడియట్గా ఎత్తుకుంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టేది కాదు. అంటే వాళ్ళు చేసుకున్న తప్పది. కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ఉండి కూడా తెచ్చింది టీఆర్ఎస్ అనే కాడికి వాళ్ళు నిద్రపోయారు. ఇవాళ మేము ఏం చెప్తున్నాం, మా బీసీలకు కూడా ఇవాళ చైతన్యం వచ్చిన రోజు మీరు బయటికి రాకపోతే మీరు ఇక్కడ బీసీ ద్రోహులుగా మిగిలిపోయే పరిస్థితి ఉందిరా బాబు అనే చర్చ జరుగుతూ ఉంది. ఏ పార్టీలన్నా ఉండని బీసీలు బయటికి రండి, ఇవాళ మన ఓటు మనం వేసుకుందాం. మీరు చూస్తుండండి, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, మేధావులు, ఇవాళ మేధావుల చర్చ జరుగుతూ ఉంది. విద్యార్థి లోకం అంతా తీర్మానం మళ్ళీ గెలిపించుకోరు. ఇవాళ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంకో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఈ పార్టీలకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ఖచ్చితంగా బీసీ నినాదాన్ని గెలిపించుకుంటాం, తద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీ టీవీలు కూడా మాకు సపోర్ట్ చేయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనో ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ జానయ్య గారు. మీరు ఇందాక అన్నట్లు బీసీల ఐక్యత ఎందుకు సాధ్యం కాదు అనే ఒక ధిక్కార స్వరంతో, ఒక గట్టి దృఢ సంకల్పంతో ముందుకు మీవి అడుగులు పడుతున్నాయని మాకు స్పష్టంగా అర్థమైంది. మీరు అనుకున్నట్లు బీసీల ఐక్యత సాధ్యం కావాలని, అలాగే బీసీలకు అధికారం దక్కాలని మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈరోజు థ్యాంక్స్ చెప్తున్నాం, మీ వాల్యుబుల్ టైం మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు తల్లి.